అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది. ఒక్కొక్క స్లాబ్కు 500 గజాల లోపలైతే 10 లక్షలు, 1000 గజాలు ఉంటే 18 లక్షలు వసూలు చేస్తున్నాడని అక్కడి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చెప్పారు కేటీఆర్. ఒకరోజు ఆదిలాబాద్కి సంబంధించి మన నాయకురాలు, ఒక సీనియర్ నాయకురాలు నాకు ఒక 4-5 నెలల కింద నా దగ్గరికి వచ్చింది. ఆమె వచ్చి, అన్న జర మీరు అర్జెంటుగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి ఒక ఫోన్ చేయాలి అన్నది. ఎందుకమ్మా అన్న, మావాడు అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ కడుతున్నానా, ఆడ ఈ జిహెచ్ఎంసీలో చాపుతురట, ఎమ్మెల్యే చెప్తే ఇంటరట, జర ఒక ఫోన్ చేయన్నా అని వచ్చింది. నేను ఫోన్ చేసిన, అప్పుడు ఎమ్మెల్యే మన పార్టీలోనే ఉండే. ఫోన్ చేసి ఆయన ఏం చెప్పిండు ఎరికైనా, సార్ జిహెచ్ఎంసీలు కాదు, పాడు కాదు, అదంతా ఇక్కడ తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది సార్ అయ్యప్ప సొసైటీలో. ఒక్కొక్క స్లాబ్కు అక్కడ 500 గజాల లోపల అయితే 10 లక్షలు ఇవ్వాలి, 500 గజాల పైన 1000 గజాల లోపల ఉంటేనేమో 18 లక్షలు ఇవ్వాలి సార్. ఇది తిరుపతి రెడ్డి ట్యాక్స్. జిహెచ్ఎంసీ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు, అక్కడ ఎవరైనా పోతే తిరుపతి రెడ్డి కాడికి ఓన్రి, ఆడికి వెళ్ళి ఫోన్ వస్తే మేము ఊకుంటాము, లేకపోతే కూలగొడతామని చెప్తున్నారు సార్. ఇది మీ ఎమ్మెల్యేనే చెప్పింది, నాకు ఎవడో కాదు. చెప్తే నిజమా అని నేనన్నా. అవును సార్, నిజం సార్, మాదాపూర్లో ఆఫీస్ ఉన్నది, ఆయన్ని నడిపిస్తున్నాడు, మీకు కావాలంటే మాదాపూర్ ఆఫీస్ కాడికి, తిరుపతి రెడ్డి ఆఫీస్ కాడికి పోతే రోజుకో 200 మంది కనబడతారు సార్ అన్నాడు. నేను అడిగిన, వాడు ఏమైనా ఎమ్మెల్యేనా, ఎంపీ, మంత్రి, వానింటికాడ ఎందుకుంటారా అని నేనన్నా. ఇక అట్లా నడుస్తుంది సార్, ఏం చేయాలి, మొత్తం చిట్టినాయుడు వాళ్ళ 7 అన్నదమ్ములదే రాజ్యం నడుస్తుంది మొత్తం అని మీ ఎమ్మెల్యేనే చెప్పిండు.